అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం. నిహారిక. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని. నేను బర్త్ రైట్ బై ఫర్టిలిటీ రెయిన్బో హాస్పిటల్స్ హిమాయత్ నగర్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. మనం చేసే ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ లేదా ఐయుఐ అని అంటాం. ఈ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ప్రొసీజర్‌లో ప్రక్రియలో మనం హస్బెండ్‌ది స్పెర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాష్ చేసి ప్రిపేర్ చేసి అది గర్భసంచిలో మధ్య భాగంలో వదులుతాం. దీని ద్వారా 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేంటంటే స్పెర్మ్స్ అనేవి గర్భసంచిలో వదలడం మూలాన అది ట్యూబ్లో అండం దగ్గరికి వెళ్ళే డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. సో దాని ద్వారా ప్రెగ్నెన్సీకి కొద్దిగా ఇంకా ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ స్పెర్మ్ వాష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న డెడ్ స్పెర్మ్స్ ఇంప్యూరిటీస్ అనేవి తొలగిపోతాయి. సో ఏదైతే గర్భసంచిలో ట్రాన్స్ఫర్ అవుతుందో సీమెన్ దాంట్లో హైలీ మోటైల్ స్పెర్మ్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ఐయుఐ ప్రొసీజర్లో ఓన్లీ స్పెర్మ్ వాష్ చేసి దాని గర్భసంచిలో మాత్రమే చేయడం జరుగుతుంది. అది దాదాపు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో చేస్తాం కాబట్టి ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ వచ్చేవి పెంచే అవకాశం ఉంటుంది. దీంట్లో ఫర్టిలైజేషన్ అనేది ఫలదీకరణం అనేది మాత్రం న్యాచురల్గా ఇంకా ట్యూబ్లోనే జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద ఆర్టిఫిషియల్ ప్రొసీజర్ అని కాదు. ఓన్లీ మామూలుగా మెడికేషన్తో చేసే ట్రీట్మెంట్ కన్నా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రీట్మెంట్. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎవరికైతే ట్యూబ్స్ పనిచేయటం లేదో ట్యూబ్లో ఫలదీకరణం అవుతుంది కాబట్టి అది జరగటం లేదన్న ఉద్దేశంతో ఈ ప్రొసీజర్ అనేది బయట చేయడం జరుగుతుంది. దీంట్లో అండం తయారు చేయడానికి మహిళలకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ అండాన్ని బయటికి తీసి ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చెక్ చేసి క్వాలిటీ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకొని దాన్ని ఒక డిష్లో స్పెర్మ్తో పాటు ఇంక్యుబేట్ చేస్తారు. ఇందులో కూడా మ్యానిపులేషన్ అన్నది ఎక్కువగా ఏమీ ఉండదు. స్పెర్మ్ ఇంకా అండాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఒక డిష్లో పెట్టి ల్యాబ్లో ఇంక్యుబేటర్లో ఇంక్యుబేట్ చేయడం మాత్రమే జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ అనేది స్పెర్మ్ వెళ్ళి ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజేషన్ అనేది జరగాలి. దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదా ఐవీఎఫ్ ప్రక్రియ అని అంటాం. ఇలా తయారైన పిండం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ గర్భసంచిలో వాపస్ ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్నది మనము చెక్ చేస్తాం. ఈ ఐవీఎఫ్ కన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్సీ అంటారు. ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనమాట. సో ఈ ఇందాక చెప్పిన ఐవీఎఫ్ ప్రొసీజర్కి మనకి డెఫినెట్గా కౌంట్ ఆఫ్ ద స్పెర్మ్ అన్నది నార్మల్ రేంజ్లో ఉండటం లేదా నియర్ నార్మల్లో ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బేసిక్ కన్వెన్షనల్ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ మనకి సరిపోతుంది. కానీ కొంతమంది కపుల్స్లో మేల్స్లో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉండడం లేదా మొటిలిటీ మూమెంట్ ఉన్న స్పెర్మ్స్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉండడం అవకాశం ఉంటుంది. కొంతమందికి మార్ఫాలజీ అని కూడా అంటాం. అంటే ఇప్పుడు స్పెర్మ్కి ఒక షేప్ అనేది ఉండాలి. అలా నార్మల్ షేప్లో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ స్పెర్మ్స్ అనేవి కూడా కొన్నిసార్లు చాలా తగ్గి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఈ జనరల్గా చేసే ఐవీఎఫ్ ప్రొసీజర్ హెల్ప్ అవ్వకపోవచ్చు. అందుకోసం ఈ ఇక్సీ ప్రొసీజర్ అనేది మనం చేస్తాము. సో ఎస్పెషలీ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, మొటిలిటీ తక్కువ ఉండటం లేదా కొంతమందికి మార్ఫాలజీ చాలా తక్కువగా ఉండటం ఇలాంటి వాళ్ళలో ఈ స్పెర్మ్స్ అనేవి స్పెసిఫిక్గా హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ కింద సెలెక్ట్ చేయబడుతుంది. సెలెక్ట్ అన్నది దాంట్లో నార్మల్ షేప్ ఉన్న స్పెర్మ్, నార్మల్ మూమెంట్ ఉన్న స్పెర్మ్ని ఈ మిలియన్ స్పెర్మ్స్లోంచి సెలెక్ట్ చేసి ఒక్కొక్క స్పెర్మ్ని ఒక్కొక్క ఎగ్ లోపల ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అని అంటారు. దీని ద్వారా ఫర్టిలైజేషన్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఎవరికైతే కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే కొంతమంది పురుషుల్లో జీరో కౌంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనం బయాప్సీ చేసి డైరెక్ట్గా టెస్టిస్ నుంచి వృషణాల నుంచి మనము వీర్యం తీసినప్పుడు కూడా వాటికి డెఫినెట్గా ఇక్సీ ప్రొసీజర్ అనేది హెల్ప్ఫుల్. ఎందుకంటే అవి ఇంకా కొద్దిగా ఇమ్మెచ్యూర్ స్టేట్లో ఉంటాయి కాబట్టి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.